అందరికీ నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంఘిక చరిత్రలో భాగంగా ఈరోజు క్లాసులో శాతవాహనులు అనేటువంటి టాపిక్‌ని మనం ప్రారంభించబోతున్నాము. గతం క్లాసులో శాతవాహనుల యొక్క పూర్వయుగంలో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్రాని పాలించినటువంటి రాజవంశాల గురించి మనము చర్చను పూర్తి చేశాము. ఈ క్లాసులో శాతవాహనులు అనేటువంటి టాపిక్‌ని మనము ప్రారంభించబోతున్నాము. ఈ శాతవాహనులు అనేటువంటి ఈ టాపిక్ మనకి గ్రూప్ 2కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ కింద మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా 15 నుంచి 20 వరకు ప్రశ్నలు మనకి ఈ టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉంది. అంటే శాతవాహనులు అనేది అత్యంత వెయిటేజ్తో కూడుకున్నటువంటి టాపిక్ అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి ఈ శాతవాహనులు అనేటువంటి ఈ టాపిక్ని మనం అత్యంత కూలంకషంగా ఎక్కువగా మనకి సమాచారం వచ్చేటట్టుగా మనము చర్చను కొనసాగిద్దాము. ముందుగా ఈ శాతవాహనులు అనేటువంటి టాపిక్ని మనము చర్చించడానికన్నా ముందు ఈ శాతవాహనుల గురించి మనకి ఏమేం టాపిక్స్ ఉన్నాయి, అంటే ఈ శాతవాహనుల యుగంలో మనకి ఏమేం టాపిక్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ముందుగా ఈ శాతవాహనుల చరిత్రను అధ్యయనం చేయడానికి గల ఆధారాలు, అంటే శాతవాహన చరిత్రను అధ్యయనం చేయడానికి గల ఆధారాలు ఏంటన్నది మనము ముందుగా చూసుకోవాలి. అంటే అధ్యయనం చేయడానికి గల ఆధారాలు ఏమేమి ఆధారాలు ఉన్నాయి అధ్యయనం చేయడానికి, శాతవాహనుల యొక్క చరిత్రను గురించి అధ్యయనం చేయడానికి మనకి ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ శాతవాహనుల యొక్క వారి యొక్క మతం ఏంటి, వాళ్ళ యొక్క జన్మస్థలం ఏంటి, అనేక రకాలైనటువంటి వివాదాలు కూడా ఉన్నాయండి. అంటే వారి యొక్క జన్మస్థలానికి సంబంధించి వివిధ చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క మతం పైన కూడా అనేక రకాలైనటువంటి గ్రంథాల్లో మనకి కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లుగా మనకి తెలుస్తుంది. దీంతో పాటు శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అండ్ పార్ట్ అండి. రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది, అదేవిధంగా సామాజిక చరిత్ర ఏ విధంగా ఉంది, సామాజిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, అదేవిధంగా వారి యొక్క మత వ్యవస్థ ఏ రకంగా ఉంది, దాంతోపాటు వారి కాలంలో మనకి లభ్యమవుతున్నటువంటి సాహిత్యము ఏ విధంగా ఉంది, దాంతోపాటు శాతవాహనుల కాలం నాటి వాస్తుశిల్ప కళలు వీటి గురించి మనము అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఆ శాతవాహనుల గురించి అధ్యయనం చేయడానికి మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వాళ్ళ యొక్క మతం ఏంటి, వాళ్ళ యొక్క జన్మస్థలం ఏంటి, వీటి మీద ఉన్నటువంటి వివాదాలు ఏంటి, అంటే అనేక రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మనము చర్చిస్తాము. అదేవిధంగా శాతవాహనులకు సంబంధించి వారి యొక్క రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది, పరిపాలన విధానం, రాజకీయ చరిత్రలో భాగంగా వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, అదేవిధంగా సామాజిక వ్యవస్థ, మత పరిస్థితులు, సాహిత్యము, వాస్తుశిల్ప కళలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకదాని తర్వాత ఒకటి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మనం ఎక్కువ పాయింట్స్ కవర్ అయ్యేలాగా మనం క్లాస్ని చర్చను మనం కొనసాగిద్దాము. ముందుగా శాతవాహనుల గురించి అధ్యయనం చేయడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏంటి, అంటే ఈ శాతవాహనుల యొక్క చరిత్రను గురించి అధ్యయనం చేయడానికి మనకి ఏదేవే రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. మనము గతం క్లాసులో కూడా చర్చించేటప్పుడు మౌర్యుల గురించి కానీ లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి రాజవంశాల గురించి చర్చించేటప్పుడు మనకి 2 రకాలైనటువంటి ఆధారాలు ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది సాహిత్య ఆధారాలు ఉంటాయి. దాంతోపాటు పురావస్తు ఆధారాలు, ఇవన్నీ కూడా మనం గత క్లాసులో చర్చించామండి. సాహిత్య ఆధారాలు అంటే ఏంటి, సాహిత్యం ద్వారా అధ్యయనం చేసేటువంటి ఆధారాలు, సాహిత్య ఆధారాలు, చరిత్ర అంటే ఏంటి, పురావస్తు శాస్త్రం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనము గత క్లాసులో చర్చించాము. సాహిత్య ఆధారాల ద్వారా అధ్యయనం చేసేదాన్ని చరిత్ర అంటారు. వస్తు భౌతిక అవశేషాల ద్వారా అధ్యయనం చేసేదాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. ఈ చరిత్రను మనం అధ్యయనం చేయడానికి సాహిత్య ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఈ సాహిత్య ఆధారాల్లో మళ్ళీ మనకి స్వదేశీ ఆధారాలు ఉన్నాయి, మళ్ళీ విదేశీ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గత క్లాస్లో చర్చించామండి.
విదేశీ ఆధారాలు ఉన్నాయి. మళ్ళీ స్వదేశీ ఆధారాల్లో మతపరమైనటువంటి సాహిత్యం ఉంది, మతేతరమైనటువంటి అంటే లౌకికపరమైనటువంటి సాహిత్యం కూడా మనకి అందుబాటులో ఉంది. ఇక పురావస్తు ఆధారాలకు వచ్చేటప్పటికి మనకి శాసనాలు, నాణ్యాలు, అదేవిధంగా విగ్రహాలు, భౌతిక అవశేషాలు, ఇవన్నీ కూడా మనకి పురావస్తు ఆధారాల కింద చెప్పవచ్చు. ముందుగా శాతవాహనుల గురించి అధ్యయనం చేయడంలో భాగంగా, సాహిత్య ఆధారాల్లో భాగంగా మనకి ఏ విధమైనటువంటి విదేశీ ఆధారాలు లభ్యమవుతున్నాయి, ఈ టాపిక్ని మనము చర్చిద్దాం. ప్రస్తుతం మనము శాతవాహనులు అనేటువంటి టాపిక్లో శాతవాహనుల యొక్క చరిత్రను గురించి అధ్యయనం చేయడానికి గల ఆధారాలను మనం పరిశీలిస్తున్నామండి. అందులో ముందుగా విదేశీ ఆధారాలు, విదేశీ సాహిత్యం, ఏ విధమైనటువంటి విదేశీ సాహిత్యము మనకి శాతవాహనుల గురించి సమాచారం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ క్లాస్లో చర్చిద్దాం. ముందుగా విదేశీ సాహిత్యంలో భాగంగా ప్లినీ 72 ఏడీకి చెందినటువంటి ప్లినీ, ఇతను రోమ్ నగర వాసి అండి. ఈ ప్లినీ గురించి ఆల్రెడీ మనము మౌర్యులు అనేటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేశాము. ఈ ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథము శాతవాహనుల యొక్క సమాచారం గురించి మనకి సమాచారం అందిస్తుంది. అంటే శాతవాహనులు రోమన్ సామ్రాజ్యంతో చేసినటువంటి వ్యాపారం గురించి మనకి ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ సమాచారం ఇస్తుంది. ఈ గ్రంథము మనకి లాటిన్ భాషలో ఉందండి. ఈ గ్రంథం మనకి లాటిన్ భాషలో అందుబాటులో ఉంది. ఈ ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ శాతవాహనులు రోమన్ సామ్రాజ్యంతో చేసినటువంటి వ్యాపారం గురించి మనకి సమాచారం ఇస్తుంది. అంటే ప్లినీ రాసినటువంటి యొక్క న్యాచురల్ హిస్టరీలో భారతదేశంతో రోమన్ సామ్రాజ్యం చేసినటువంటి వ్యాపార, వర్తక, వాణిజ్యాల గురించి మనకి సమాచారం ఉందన్నమాట. అంటే మనం కనుక ఒకసారి ఇండియన్ హిస్టరీ కనుక చూసినట్లయితే మౌర్యానంతర యుగంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి వ్యాపారము రోమన్ సామ్రాజ్యంతో నడిచింది అనేటువంటి విషయాన్ని మనము చర్చించాము. అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం భారతదేశంతో మనకి నడిచింది. అంటే అందుకనే భారతదేశంలో ఈ యొక్క శాతవాహనుల కాలంలో అనేక ప్రదేశాల్లో మనకి కుప్పలు తెప్పలుగా రోమన్ నాణ్యాలు మనకి లభ్యమయ్యాయి. ఈ ప్లినీ ఈ రోమన్ నాణ్యాలు భారతదేశంలో ఎక్కువగా, అంటే మనకి శాతవాహనుల కాలంలోనూ అదేవిధంగా కేరళ ప్రాంతంలోనూ అత్యధికంగా మనకి రోమన్ నాణ్యాలు లభ్యమయ్యాయి. అంటే దాదాపుగా ప్లినీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఒక సంవత్సరానికి 50 సిస్టర్ల బంగారు నాణ్యాలు భారతదేశానికి తరలిపోతున్నాయి అనేటువంటి సమాచారం. అంటే ఒక రకంగా ఇది డ్రైన్ ఆఫ్ వెల్త్ అనమాట. భారతదేశం నుంచి, శాతవాహనుల రాజ్యం నుంచి మనకి మేలిమి రకాలైనటువంటి మస్లిన్ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కేరళ ప్రాంతం నుంచి సుగంధ ద్రవ్యాలు రోమన్ సామ్రాజ్యానికి వెళ్తే, రోమన్ సామ్రాజ్యం నుంచి మనకి దాదాపుగా ఒక సంవత్సరానికి 50 కోట్ల బంగారు నాణ్యాలు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ప్లినీ తన న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. అంటే ఏంటంటే ప్లినీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం శాతవాహనులతోటి రోమన్ సామ్రాజ్యం జరిపినటువంటి వర్తక వాణిజ్యాల గురించి మనకి సమాచారం ఇస్తుంది. దాంతోపాటు ఈ ప్లినీ ఇచ్చినటువంటి ఇంకో సమాచారము శాతవాహనుల యొక్క సైనిక శక్తి గురించి కూడా మనకి సమాచారం ఇస్తుంది. దాదాపుగా 30 కోట్లు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ప్లినీ ఈ యొక్క న్యాచురల్ హిస్టరీ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంకొక చరిత్రకారుడు వచ్చేప్పటికి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. అంటే ఈ గ్రంథాన్ని రాసింది ఒక పేరు తెలియని నావికుడు అండి. దీని తెలుగులో తెలుగు వర్డ్ కన్నా కూడా ఇంగ్లీష్ వర్డ్ చాలా కరెక్ట్. ఎర్ర సముద్రంపై నావికులు దినచర్య అని చెప్పి అంటారు. ఒక పేరు తెలియని ఒక నౌక కెప్టెన్ ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ గ్రంథము 60 ADలో రాయబడిందండి. ఈ యొక్క గ్రంథము 60 ADలో రాయబడింది. ఇది కూడా రోమన్ సామ్రాజ్యం, అంటే ఈ రోమన్ సామ్రాజ్యంతో ఐరోపా దేశాలతోటి శాతవాహనులు చేసినటువంటి వ్యాపార వాణిజ్యాల గురించి మనకి సమాచారం ఇస్తుంది. ఎవరు రాశారో తెలియదు, ఒక పేరు తెలియని నావికుడు రాసినటువంటి ఒక గ్రంథము. ఈ యొక్క గ్రంథం ప్రకారము అరికమేడు అనేది శాతవాహనుల కాలంలో ముఖ్య రేవు పట్టణం కింద మనకి
చెప్పబడుతుంది. అరికమేడు అనేది శాతవాహనుల కాలంలో ఒక ముఖ్యమైనటువంటి రేవు పట్టణం కింద మనకి చెప్పబడుతుంది. దాంతోపాటు తూర్పు తీరంలో ఉన్నటువంటి రేవు పట్టణము కొడ్డూరా అనేటువంటి ఒక రేవు పట్టణం గురించి సమాచారం ఇస్తుంది. ఇది తూర్పు తీరంలో ఉన్నటువంటి రేవు పట్టణం అని చెప్పి మనకి పెరిప్లియస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేటువంటి గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. ఇక మూడో పుస్తకం వచ్చినప్పటికీ జియోగ్రఫీ అనేటువంటి ఈ గ్రంథము, దీన్ని టాలమీ రాశాడండి. టాలమీ రాసినటువంటి ఈ యొక్క జియోగ్రఫీ అనేటువంటి గ్రంథము ఇది విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటుగా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి రేవు పట్టణాల గురించి మనకి సమాచారం ఇస్తుంది. పశ్చిమ తీరంలో ఈ జియోగ్రఫీ అనేటువంటి గ్రంథం ప్రకారం పశ్చిమ తీరంలో వీళ్ళ యొక్క రేవు పట్టణము బరుకచ్చ అనేటువంటి రేవు పట్టణము, దీని తర్వాత సొపారా, కళ్యాణి, ఈ యొక్క రేవు పట్టణాల యొక్క సమాచారాన్ని మనకి జాగ్రఫీ అంటే టాలమీ రాసినటువంటి జాగ్రఫీ అనేటువంటి గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. అంటే విదేశీ సాహిత్యంలో మనకు లభ్యమవుతున్నటువంటి ఈ గ్రంథాల ద్వారా ఆనాటి కాలంలో శాతవాహనులు రోమన్ సామ్రాజ్యంతో చేసినటువంటి వ్యాపారంతో పాటుగా ఆ కాలం నాటి ముఖ్యమైనటువంటి రేవు పట్టణాల యొక్క సమాచారం మనకు ఈ విదేశీ గ్రంథాల ద్వారా మనకి లభ్యమవుతుంది. ఇకపోతే స్వదేశీ సాహిత్యము. ఈ విదేశీ సాహిత్యం తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే స్వదేశీ సాహిత్యము. ఈ స్వదేశీ సాహిత్యంలో కూడా మనం రెండు రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మతపరమైనటువంటి సాహిత్యము ఏ రకంగా తెలియజేస్తుంది, అదేవిధంగా లౌకిక సాహిత్యం ఏ రకంగా తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. మతపరమైనటువంటి సాహిత్యము ముందుగా వైదిక సాహిత్యంలో మనం గనక చూసినట్లయితే ముందుగా పురాణాలు వైదిక సాహిత్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ముందుగా పురాణాలు. ఈ పురాణాలు మొత్తం కూడా 18 పురాణాలు అండి. ఇవి తొలి పురాణం వచ్చినప్పటికీ బ్రహ్మపురాణము, చివరిది వచ్చినప్పటికీ బ్రహ్మాండ పురాణము. ఈ పురాణాలు శాతవాహనుల యొక్క యాక్చువల్గా పురాణాలు అంటేనే రాజుల యొక్క వంశావళిని గురించి మనకు సమాచారం ఇచ్చేవే పురాణాలు. ఆ పురాణాల్లో భాగంగా మొత్తం 18 ఉన్నాయి. ఈ శాతవాహనుల యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క రాజుల యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకి పురాణాలు సమాచారం ఇస్తున్నాయి. అయితే ఈ పురాణాల్లో ఒక్కొక్క పురాణము శాతవాహనుల యొక్క రాజుల యొక్క సంఖ్యలో చాలా తేడాగా చెప్తున్నాయండి. అంటే ఒక్కొక్క పురాణము రాజుల యొక్క సంఖ్యని మనకి ఒక్కో రకంగా చెప్తున్నాయి. అయితే ఈ యొక్క రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం మీద అన్ని పురాణాల్లో కూడా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఈ రాజ్య ఆరంభం గురించి మాత్రం ఒకే రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ఏంటంటే చివరి కన్వరాజు అయినటువంటి సుశర్మను ఒక ఆంధ్ర రాజు చంపి రాజ్యాధికారాన్ని స్థాపించాడు. ఈ సమాచారం మాత్రం అన్ని పురాణాలు కూడా ఏకీభవిస్తున్నాయి. మనకి ముఖ్యంగా మత్స్యపురాణం ప్రకారము మొత్తము 30 మంది రాజులు 456 సంవత్సరాల పాటు పరిపాలించారు అనేటువంటి సమాచారం ఉంది. అదే వాయుపురాణం ప్రకారం అయితే 17 మంది రాజులు 272 సంవత్సరాలు పరిపాలించారని చెప్పి మనకు సమాచారం ఉంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం అయితే 16 మంది రాజులు పరిపాలించారు. ఈ 16 మంది రాజుల యొక్క పేర్లు చెప్తూ 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారని చెప్పి చెప్తుందండి. ఇక భాగవత పురాణానికి వచ్చినప్పటికీ భాగవత పురాణం ప్రకారము మనకి 21 మంది శాతవాహన రాజులు పరిపాలించారని చెప్పి చెప్తుంది. ఈ విధంగా పురాణాలు మనకి వివిధ రకాలైనటువంటి సమాచారాన్ని మనకి ఇస్తున్నాయి. అయితే చరిత్రకారులు
మత్స్య పురాణం ప్రకారము 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారు అనేటువంటి విషయాన్ని మాత్రం కన్ఫర్మ్ చేశారనమాట మనకు లభిస్తున్నటువంటి సమాచారం ప్రకారం. ఈ శాతవాహనుల యొక్క పరిపాలన కాలం కూడా 225 BC నుంచి 225 AD వరకు. అంటే క్రీస్తు పూర్వం 225 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 225 వరకు శాతవాహనుల యొక్క కాలంగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు మనకున్నటువంటి బౌద్ధ గ్రంథాలు, ఈ ఈ ఈ యొక్క వైదిక సాహిత్యంతో పాటు మనకి బౌద్ధ గ్రంథాలు మరియు జైన గ్రంథాలు కూడా ఈ యొక్క సమాచారాన్ని మనకి ఇస్తున్నాయి, శాతవాహనుల యొక్క సమాచారాన్ని ఇస్తున్నాయి. బౌద్ధ గ్రంథాల ప్రకారము, అంటే బౌద్ధ గ్రంథాల్లో పాలీ భాషలో రాయబడ్డటువంటి ఈ యొక్క బౌద్ధ జాతక కథలు ఆ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాయి. అంటే ఈ బౌద్ధ గ్రంథాలు జాతక కథలు చెప్పుకున్నాం, అనేక రకాలైనటువంటి జాతక కథలు ఉన్నాయి. భీమసేన జాతకము, శేరి వణిజ జాతకము, చుల్ల కళింగ జాతకము, ఇటువంటి జాతక కథలు, పాలీ భాషలో రాయబడ్డటువంటి యొక్క జాతక కథలు మనకి శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలియచేస్తున్నాయి. దాంతోపాటు ప్రాకృత భాషలో రాసినటువంటి జైన గ్రంథాలు శాతవాహనుల యొక్క చరిత్రను మనకి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అంటే మనకి వైదిక సాహిత్యము, బౌద్ధ సాహిత్యము, అదేవిధంగా జైన సాహిత్యము శాతవాహనుల యొక్క చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే అత్యంత ముఖ్యమైనటువంటివి మనకి ఈ కాలంలో మనకి లభ్యమవుతున్నటువంటి లౌకిక గ్రంథాలు. ఈ కాలంలో మనకి శాతవాహనుల గురించి అధ్యయనం చేయడానికి మనకి లభ్యమవుతున్నటువంటి లౌకిక గ్రంథాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. అందులో మొదటిది బృహత్ కథ. ఈ బృహత్ కథ గుణాఢ్యుడు రచించాడండి ఈ బృహత్ కథని. చాలా జాగ్రత్తగా మనం దీన్ని చదవాలి, ఎందుకంటే ఈ గుణాఢ్యుడు రాసినటువంటి ఈ బృహత్ కథ మీద గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడిగారు. ఈ బృహత్ కథ గుణాఢ్యుడు రచించాడు. ఇది పైశాచిక ప్రాకృత భాషలో ఉన్నది. ఈ గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నాడు. మనకి ప్రశ్న, బృహత్ కథను ఎవరు రచించారు? బృహత్ కథను రచించినటువంటి గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? ఈ బృహత్ కథ ఏ భాషలో ఉంది అనేటువంటి ప్రశ్నలు అడగడానికి మనకి అవకాశం ఉంది. ఇక్కడ పైశాచిక ప్రాకృతం అంటే ఏంటి అని అంటే, పైశాచికం అనేది మాండలికం అండి. ప్రాకృతం అనేది భాష. అంటే పైశాచి ప్రాకృతం అనేది మాండలికము. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, మనము ఆంధ్రప్రదేశ్లో మాట్లాడేటువంటి తెలుగు ఏదైతే ఉందో దాన్ని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో మూడు ప్రదేశాల్లో 3 రకాలుగా మాట్లాడతారు. అంటే దాన్ని తెలంగాణ యాస, ఆంధ్ర యాస, రాయలసీమ యాస అని చెప్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే మాండలికము అంటారు. మాండలికము అనేటువంటి వర్డ్ అలా వాడతారు. ఉదాహరణకి మనకి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడికి వెళ్తున్నావు అంటారు. అదే మనకు గనక ఉత్తరాంధ్రకి, రాయలసీమ, తెలంగాణ కనుక చూసినట్లయితే ఏడికి పోతున్నావు, యాడికి పోతున్నావు. అంటే ఈ మాట్లాడేటువంటి భాష మాత్రం తెలుగువే, కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి యాస ఏదైతే ఉందో దాన్ని మాండలికము అంటారు. అదేవిధంగా ఈ గుణాఢ్యుడు రాసినటువంటి ఈ యొక్క బృహత్ కథ పైశాచి ప్రాకృతంలో ఉంది. ఈ పైశాచిక అనేది మాండలికం అయితే ప్రాకృతం అనేది ఒక భాష. ఇతను కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ఆస్థాన కవి. ఇందులో 7000 శ్లోకాలతో కూడుకున్నటువంటి 7 కథలు ఉన్నాయండి. 7000 శ్లోకాలతో కూడుకున్నటువంటి 7 కథలు ఈ యొక్క గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బృహత్ కథ అనేది మనకి ఎక్కడా కూడా లభ్యం కావడం లేదండి. కారణం ఏంటంటే, ఇది పైశాచిక ప్రాకృత భాషలో ఉండటం వల్ల ఇది రాజాదరణ పొందలేదు. దాంతో శాతవాహనుల రాజాదరణ నోచుకోలేని కారణంగా ఈ గుణాఢ్యుడు దీన్ని మొత్తం కూడా తగలబెట్టేసాడంట. అంటే ఈ యొక్క పత్రాలన్నింటినీ కూడా తగలబెడితే రాజు చాపాడనమాట. అంటే ఏంటంటే చివరిలో మనకు లభ్యమవుతున్నటువంటి కొంత గ్రంథం ద్వారానే మనం ఈ యొక్క బృహత్ కథ గురించి మనకి సమాచారము తెలుస్తుంది.
ఈ బృహత్ కథ పైశాచి ప్రాకృతంలో ఉన్నటువంటి యొక్క బృహత్ కథని గాంగ వంశీయుడైనటువంటి దుర్వినుతుడు దీనిని సంస్కృత భాషలోకి అనువదించాడు. సంస్కృత భాషలోకి అనువదించింది ఎవరు అని అంటే దుర్వినుతుడు. ఈ దుర్వినుతుడు సంస్కృత భాషలోకి అనువదించాడు. ఈ బృహత్ కథ ఆధారంగా చేసుకుని మనకి బృహత్ కథ మంజరి ఈ బృహత్ కథ మంజరి అనే దాన్ని క్షేమేంద్రుడు అనేటువంటి కవి రచించాడండి. దీంతో పాటు కథా సరిత్సాగరం అనేటువంటి గ్రంథాన్ని మనకి సోమదేవయసూరి రచించాడు. అంటే ఏంటంటే ఇక్కడ అర్థము, ఈ బృహత్ కథను ఆధారంగా చేసుకొని మనకి బృహత్ కథ మంజరి అనేటువంటి గ్రంథాన్ని క్షేమేంద్రుడు రచించాడు. అదేవిధంగా కథా సరిత్సాగరం అనేటువంటి గ్రంథాన్ని సోమదేవయసూరి రచించాడు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం మనం మళ్ళీ ఈ బృహత్ కథకు సంబంధించి సాహిత్యం అనేటువంటి టాపిక్ వస్తుంది, అక్కడ మళ్ళీ మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటి అని అంటే గాథా సప్తాపతి. ఈ గాథా సప్తాపతి రెఫరెన్స్ లేకోకుండా శాతవాహనులు అనేటువంటి టాపిక్ను అధ్యయనం చేయడం చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులన్నీ కూడా గాథా సప్తపతిలో మనకి తెలియజేయబడ్డాయి. గాథా సప్తపతి, ఈ గాథా సప్తపతి దీన్ని రచించింది ఎవరునంటే హాలుడు. ఈ హాలుడు స్వయంగా శాతవాహన రాజు అండి. ఈ హాలుడు శాతవాహన రాజు. ఈ గాథా సప్తపతి మహారాష్ట్ర ప్రాకృతంలో ఉంది. మహారాష్ట్ర ప్రాకృత భాషలో ఈ యొక్క గాథా సప్తపతి ఉన్నది. నేను చెప్పాను మహారాష్ట్రీయం అంటే మహారాష్ట్రలో మాట్లాడుతున్నటువంటి ప్రాకృత భాష. మనం గనక జైన గ్రంథాలు గనక చూసినట్లయితే అర్ధమాగధి ప్రాకృత భాషలో ఉన్నాయి. ప్రాకృతం అనేది భాష, అర్ధమాగధి అనేది మాండలికము. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ హాలుడు 700 పద్యాలను సంకలనం చేశాడు. అంటే 700 ప్రాకృత పద్యాలను సంకలనం చేశాడు. ఈ గాథా సప్తాపతిలో 700 ప్రాకృత పద్యాలు ఉన్నాయి. ఈ గాథా సప్తపతి రచనలో కొంతమంది స్త్రీలు కూడా పాల్గొన్నారండి. గతంలో ఈ ప్రశ్న అడిగారు, ఏ గ్రంథంలో స్త్రీల యొక్క తోడ్పాటు ఉందంటే కాంట్రిబ్యూషన్, ఉమెన్ కాంట్రిబ్యూషన్ కింద ఏ గ్రంథాల్లో ఉందని గతంలో ఒకసారి ప్రశ్న అడిగారు. ఈ గాథా సప్తపతిలోనే కొంతమంది స్త్రీలు కూడా పాల్గొన్నారు. ఎవరు వాళ్ళంటే అనులక్ష్మి అనే ఒక మహిళ, దాంతోపాటు మాధవి, రేవ అనేటువంటి ఇటువంటి కొంతమంది మహిళామూర్తులు ఈ యొక్క గాథా సప్తపతి యొక్క రచనలో పాల్గొన్నారు. ఈ గాథా సప్తపతి ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి మనకి తెలియచేస్తుంది. దాంతోపాటు ఇంతకుముందు ఓబిట్ కూడా అడిగారండి. ఈ గాథా సప్తపతి శివుడి యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. దాంతోపాటు ఈ గాథా సప్తపతిలో మనకి ఇంద్రుడు, గణేశుడు, అదేవిధంగా గౌరీ దేవతల యొక్క ప్రస్తావన కూడా మనకున్నది. ఇంద్రుడు, గణేశుడు, అదేవిధంగా గౌరీ దేవతల యొక్క ప్రస్తావన కూడా మనకి ఉన్నది. ఆ విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత కథా సరిత్సాగరము. దీని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రంథం పేరు కథా సరిత్సాగరం అండి. కథా సరిత్సాగరం. ఈ కథా సరిత్సాగరము సోమదేవయసూరి రచించాడని చెప్పి ఇందాక చెప్పుకున్నాం మనం. బృహత్ కథ ఆధారంగా రెండు గ్రంథాలు రచించబడ్డాయని చెప్పుకున్నాం. అందులో ఇదొకటి. సోమదేవయసూరి ప్రాకృత భాషలో దీన్ని రచించాడు. ప్రాకృత భాషలో ఈ యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇది బృహత్ కథ ఆధారంగా రచింపబడింది అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాము. ఇది కూడా ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి మనకి సమాచారం ఇస్తుంది. ఆ కాలంలో శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల గురించి మనకు సమాచారం ఇస్తుంది. దాంతోపాటుగా
ఆచార్య నాగార్జునుణ్ణి ఆచార్య నాగార్జునుణ్ణి ఆచార్య నాగార్జునుడు గొప్ప బౌద్ధ భిక్షువు అండి. ఈ ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలానికి చెందినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఆచార్య నాగార్జునుడిని ఒక శాతవాహన రాజు అంతమొందించాడు, అంటే ఒక శాతవాహన రాజు చంపివేశాడు అనేటువంటి సమాచారం మనకి కథా సరిత్సాగరం నుంచి మనకి లభిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి లీలావతి పరిణయము. లీలావతి పరిణయము హాలుడి యొక్క భార్య, ఇందాక మనం చెప్పుకున్నాం హాలుడి యొక్క భార్య లీలావతి. దీన్ని కుతూహలుడు రచించాడండి ఈ గ్రంథాన్ని. లీలావతి పరిణయం అనేటువంటి గ్రంథాన్ని కుతూహలుడు రచించాడు. సింహళ రాకుమార్తె అయినటువంటి యొక్క లీలావతి పరిణయం గురించి రచించినటువంటి గ్రంథము ఈ యొక్క లీలావతి పరిణయము. ఇక్కడ ఏంటంటే ఆచార్య నాగార్జునుడిని ఒక శాతవాహన రాజు ఆదరించాడని చెప్పి తెలియజేస్తుంది. కథా సరిత్సాగరం ఏమో ఆచార్య నాగార్జునుడిని ఒక శాతవాహన రాజు అంతం చేశాడని చెప్తే, లీలావతి పరిణయం ఏంటంటే ఆచార్య నాగార్జునుడిని ఒక శాతవాహన రాజు ఆదరించాడు అనేటువంటి సమాచారం ఇస్తుంది. అందుకే ఈ రెండు పక్కపక్కని చెప్పాను మీకు. అంటే ఆచార్య నాగార్జునుడిని అంతం చేశాడు అని చెప్పి మనకు సమాచారం ఇస్తున్న గ్రంథం ఏంటంటే కథా సరిత్సాగరము. ఆచార్య నాగార్జునుడిని ఒక శాతవాహన రాజు ఆదరించాడు అని చెప్తున్నటువంటి గ్రంథం ఏంటంటే లీలావతి పరిణయము. దీని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రంథము కామసూత్రాలు. ఈ కామసూత్రాలు అనేటువంటి యొక్క గ్రంథాన్ని వాత్సాయనుడు రచించాడండి. కామసూత్రాలు అనేటువంటి యొక్క గ్రంథాన్ని వాత్సాయనుడు రచించాడు. అయితే వాస్తవానికి ఈ వాత్సాయనుడు ఏ కాలానికి చెందినవాడు అనేటువంటి విషయం మీద చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఈ వాత్సాయనుడు శాతవాహనుల కాలానికి చెందినవాడి కింద చెప్తారు. కొంతమంది చరిత్రకారులు లేదండి శాతవాహనుల కన్నా తర్వాత గుప్తుల కాలానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి మనకు సమాచారం ఇస్తారు. అయితే ఈ వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటి గ్రంథము అంటే ఆనాటి కాలంలో ఒక సెక్సాలజీకి సంబంధించినటువంటి ఒక గ్రంథం అండి. శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనకి ఈ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. దీంతో పాటు కాతంత్ర్య వ్యాకరణం వీటన్నిటి గురించి కూడా మనం తర్వాత కూడా చర్చిస్తామండి. జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. కాతంత్ర వ్యాకరణము దీన్ని శర్వవర్మ రచించాడు. ఇది సంస్కృత భాషలో ఉన్నది. ఈ కాతంత్ర వ్యాకరణము ఇది ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథము. అంటే ఇది ఒక గ్రామర్ బుక్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 30 రోజుల్లో మనం ఏదన్నా భాష నేర్చుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి చూసారా, ఆ విధంగా ఇది కాతంత్ర వ్యాకరణం అనేది సంస్కృత భాషను నేర్పించేటువంటి ఒక గ్రామర్ పుస్తకము. ఇది కుంతల శాతకర్ణి చెందినటువంటి వ్యక్తి. ఈ శర్వవర్మ అనేవాడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి ఒక కవి. సుంతల శాతకర్ణి ఇందాక కూడా మనము ఒక చెప్పుకున్న బృహత్ కథ రాసినటువంటి గుణాఢ్యుడు, కాతంత్ర వ్యాకరణ రాసినటువంటి శర్వవర్మ వీళ్ళిద్దరూ కూడా కుంతల శాతకర్ణికి ఆస్థానంలో ఉన్నటువంటి ఇద్దరు గొప్ప రచయితలు. దీంతో పాటు సృహుల్లేఖ దీన్ని ఆచార్య నాగార్జునుడు సంస్కృత భాషలో రచించాడండి. ఈ యొక్క గ్రంథాన్ని ఆచార్య నాగార్జునుడు సంస్కృత భాషలో రచించాడు. ఇది శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి మరియు ఈ యొక్క ఆచార్య నాగార్జునుడికి మధ్య బౌద్ధ మత అంశాలపై జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల సారాంశము. ఈ సృహుల్లేఖ అనేది ఆచార్య నాగార్జునుడు రచించాడు. అతను యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే శాతవాహనుల యొక్క 27 వీళ్ళ గురించి మళ్ళీ మనం చర్చిస్తాం. రాజకీయ చరిత్రలో అందరి గురించి చర్చిస్తాం. శాతవాహనుల యొక్క 27వ రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. వాళ్ళిద్దరి మధ్య బౌద్ధ మత అంశాలపై జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల సారాంశమే ఈ సృహుల్లేఖ. ఈ సృహుల్లేఖని విద్యార్థులు కంఠస్థం చేసేవాళ్ళు. అంటే ఈ విద్యార్థులు ఈ సృహుల్లేఖని కంఠస్థం చేసేవాళ్ళు అని చెప్పి చైనా నుంచి వచ్చినటువంటి బౌద్ధ యాత్రికుడు ఇత్సింగ్ మనకు సమాచారం ఇస్తున్నాడండి. అంటే క్రీస్తు పూర్వం దాదాపుగా 675-685 మధ్య కాలంలో ఈ ఇత్సింగ్ అనేవాడు భారతదేశాన్ని సందర్శించాడు. భారతదేశాన్ని మొత్తం 3 బౌద్ధ చైనా యాత్రికులు
సందర్శించారు. మొట్టమొదటి వాడు పాహియాను, రెండో వాడు హుయాన్ సాంగ్, మూడో వాడు వచ్చినప్పటికి ఈత్ సింగ్. ఈ ఈత్ సింగ్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ సృహుల్ లేఖని విద్యార్థులు కంఠస్థం చేసేవారు అనేటువంటి విషయాన్ని మనకి ఇతను ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ శాతవాహనులకు సంబంధించి, అంటే శాతవాహనులు చరిత్ర గురించి అధ్యయనం చేయడానికి మనకున్నటువంటి సాహిత్య ఆధారాలు. అందులో భాగంగా మనం విదేశీ సాహిత్యము, స్వదేశీ సాహిత్యము, స్వదేశీ సాహిత్యంలో భాగంగా మత గ్రంథాలు ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తున్నాయి, అదేవిధంగా లౌకిక గ్రంథాలు ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనము చాలా కూలంకషంగా మనం చర్చించాము. నెక్స్ట్ క్లాస్లో పురావస్తు ఆధారాలు, అంటే శాతవాహనుల కాలం నాటి నాణ్యాలు, శాసనాలు, అదేవిధంగా ఆ కాలంలో మనకి లభ్యమైనటువంటి కొన్ని పట్టణాల గురించి నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాము. అయితే విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరేంటంటే ఈ క్లాసు మీరు విన్న తర్వాత ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఎందుకంటే మీరు చేసేటువంటి ఆ లైక్, కామెంట్ ద్వారానే నాకు విద్యార్థులకి మన క్లాసులు ఎంతవరకు అందుతున్నాయి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి మీ యొక్క ప్రోత్సాహంతో మరి మరిన్ని క్లాసులు వెంటనే చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.